హాయ్ ఫ్రెండ్స్, వచ్చేది శ్రావణ మాసం కదండి. అమ్మవారికి చాలా రకాల నైవేద్యం చేస్తాం కదండి. అందులో భాగంగా చూడండి, బాదం బర్ఫీ ట్రై చేయండి ఒక వారం, చాలా బాగుంటుంది. అని చూడండి, అలా బాదం కొద్దిగా నెయ్యిలో వేయించుకుని కోర్స్లీ ఆడుకుంటే బాగుంటుందండి. మిక్సీలో ఆ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాణి పెట్టుకుని తీసుకున్న పౌడర్ 2 గ్లాసులు ఉందనుకోండి, 1 గ్లాస్ పంచదార అలా పోసుకొని కొద్దిగా లైక్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని పాకల్లా తీసుకోవాలండి. జస్ట్ 1 స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. మనం 1 స్ట్రింగ్ వచ్చిన తర్వాత పందారంతా కరిగిన తర్వాత కొంచెం మనం ఇందాకలా వేయించుకుని పొడి చేసుకున్న బాదం ఉంది కదండి, అందులోకి అలాగా పొంగు వచ్చిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా చక్కగా ఆ పౌడర్ వేసుకుని శుభ్రంగా కలుపుకొని చాలా దగ్గర పడే వరకు అలా తిప్పుకోవాలండి. మధ్యలో 2-3 స్పూన్లు మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్దిగా దగ్గర పడే వరకు అయితే చూడండి, మనం తీసుకున్న బాణికి అంటకుండా వచ్చేలాగా అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ తిప్పిన తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి చక్కగా ముక్కల్లా పోసుకోవచ్చు. లేదంటే ఒక కప్పులోకి ఇలాగే జస్ట్ బాదం హల్వా లాగా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మనం గోధుమ ప్రసాదం అది చేసుకుంటాం కదా, అలాగే ఉంటుందండి. బాదం మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, డ్రై ఫ్రూట్స్. ఈ రకంగా పిల్లలకి స్వీట్స్ చేసిస్తే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఈ స్వీట్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్, హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూడండి, అలాగా మనం కొద్దిగా వేడి చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కల్లా ఇలా కోసుకుంటే కనుక వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.